పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీరియస్ టాపిక్స్ రైజ్ చేస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళంతా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది ఆడవాళ్ళు గల్లంతవుతున్నారు. ఇలా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ అని ఆయన చెప్పారు. అందులో 100కి 100% నిజం ఉండకపోవచ్చు సార్. 0.01% నిజం ఉన్న ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయినట్టే కదా సార్. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఇలాంటి అభాండాలు రావటం ఏంటి? ఆడవాళ్ళని వాలంటీర్స్ గల్లంతు చేయటం ఏంటి? అంటే వాలంటీర్స్‌లో ఆడవాళ్ళు లేరా? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలున్నాయి సార్. ఇదంత చిన్న ఆషామాషీ విషయం అయితే కాదు సార్. చిన్న ఆషామాషీ ఆరోపణ కూడా కాదు. ఈ దుర్మార్గపు ఆరోపణ చాలా బాధేస్తది. వాలంటీర్లు ఎవరు వాలంటీర్స్ అంటే ఆ 50 ఇండ్లలో ఉండేటువంటి అమ్మాయో అబ్బాయో. అంటే ఆ 50 ఇళ్ళు అంటే ఒక మాలపల్లి ఉంది, ఒక మాదిగపల్లి ఉంది. ఆ మాదిగపల్లిలో 50 ఇళ్ళకి సంబంధించినటువంటి ఒక వాలంటీర్ని తీసుకుంటారు. అదే మాలపల్లిలో ఉన్న 50 ఇళ్ళకి సంబంధించి తీసుకుంటారు. లేదా ఒక బీసీకి సంబంధించి యాదవాస్ ఉన్న గౌడాస్ ఉన్న ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుంటారు. ఎవరు ఆ 50 ఇళ్లలో ఉండేది? వాళ్ళ అన్న కూతురో, అక్క కొడుకో, తమ్ముడు కూతురో, ఎవరో ఒకళ్ళు వాళ్ళ రిలేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం, ఆడవాళ్ళని అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం, ఒంటరి మహిళని టార్గెట్ చేసి వాళ్ళని అమ్ముకునే విధంగా మాట్లాడడం అనేది చాలా నీచమైంది, చాలా బాధేస్తుంది. ఇంతమంది వాలంటీర్లు వాళ్ళు అమ్మాయిలను అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం అనేది మాత్రం చాలా నీచమైనటువంటి ఆరోపణ. అది అసలు ఆరోపణ అనడానికి కాదు, నీచమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఇది ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, వాలంటీర్ వ్యవస్థ పేద వర్గాలకి ఒక ఉపయోగపడేటువంటిది, ఒక స్వేచ్ఛని ఇచ్చినటువంటి వ్యవస్థ. ఈ పేద వర్గాలకి ఆ స్వేచ్ఛను దూరం చేయాల. ఓకే, ఆ స్వేచ్ఛను దూరం చేయాలంటే వాళ్ళ మీద అపవాదులు వేయాలి. వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాల. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మళ్ళీ పేదవాడు జన్మభూమి కమిటీ దగ్గరకు పోయి చేతులు కట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా జన్మభూమి కమిటీ అటువంటి పని చేస్తుందా? సారీ టు డిస్టర్బ్. పర్లేదు. అంటే జన్మభూమి కమిటీ అని అంటున్నారు. ఇక్కడ వాదన లేకుంటే ఆరోపణ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కదా సార్. జన్మభూమి కమిటీకి పవన్ కళ్యాణ్ ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు టీడీపీకి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసేసేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ బాబు గారు మాట్లాడారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ నోట్లో నుండి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ టీడీపీకి తాకట్టు పెట్టేశారు పార్టీని. వాలంటీర్ వ్యవస్థే రేపు ఖచ్చితంగా ఆ కుటుంబాలు చాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. సార్, లోకేష్ గారి పాదయాత్ర అర్ధరాత్రులు జరిగిందని అంటున్నారు. నిజంగా అది జరుగుంటే అంతకంటే కామెడీ ఇంకోటి లేదు సార్. మరి వారాహి యాత్ర కూడా జరుగుతూ ఉంది కదా సార్ ఈయన పవన్ కళ్యాణ్ గారిది. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని అంటారా మీకు? ఏముంటుందండి, కుర్రోళ్ళు సినిమా చూసేవాళ్ళు, మేము కూడా పవన్ కళ్యాణ్ అంటే హ్యాపీగా సినిమాలు చూస్తూ ఉంటాం. మీరు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్? ఎందుకు చూడం, మంచి హీరో, బాగా యాక్ట్ చేస్తాడు. కాకపోతే సినిమాల్లో యాక్ట్ చేసే ఆయన పాపం ఇప్పుడు బయట యాక్ట్ చేస్తున్నాడు అంతేగాని పవన్ కళ్యాణ్ టీమే. మేము ప్రజారాజ్యంలో పనిచేశాను, నేను ప్రజారాజ్యంలో పనిచేసాం. పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ టీం అనే మమ్మల్ని పక్కన పెట్టారు అప్పుడు ప్రజారాజ్యంలో. మేము పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫాలోయర్ గా ఉండేవాళ్ళం అనే మమ్మల్ని పక్కన పెట్టారు ప్రజారాజ్యంలో. అక్కడ ఉండే మా కుటుంబ రాజకీయాలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు అరవింద్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఈయన్ని దూరంగా పెట్టడం, ఆయన మనుషులు వీళ్ళు దూరంగా పెట్టడం ఇట్లా జరిగింది. ఓకే సార్, మీరు ఫ్యాన్, ప్రజారాజ్యంలో తిరిగాను, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను, అందుకని నన్ను తీస్తారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీ ఫేవరెట్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఈ తొలి ప్రేమ ఏదో ఉంది అనుకుంటా, ఫస్ట్ లో వచ్చింది, బాగుంటది అది. ఓకే, సరదాగా ఉంటుంది. మరొక సార్, చివరి ముగించే ముందు లాస్ట్ 3-4 ప్రశ్నలు సార్. మీ నియోజకవర్గానికి సంబంధించి సార్, వేమూరు కానీ లేకుంటే కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాలు, ఈ 3 జిల్లాలు సార్ ఎస్పెషల్లీ కళాకారులకి పెట్టింది పేరు సార్. ఎంతో మంది కళాకారులని భూమి జనించింది. అలాంటిది ఇక్కడ కళాకారులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్
ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారు కూడా మినిస్టర్‌గా ఉన్నారు. కళాకారులకి గుర్తింపు అనేది ఇంకెప్పుడొస్తది సార్? అంటే ఏదో సినిమాల్లోకెళ్ళి పాటలు పాడిన వాళ్ళకి గాదు సార్. డప్పు కార్మికులుంటారు, భజన చేసేవాళ్ళుంటారు, డప్పు కొట్టేవాళ్ళుంటారు, చిరతలు వాయించేవాళ్ళుంటారు. అలానే శాస్త్రీయ సంగీతం ఉంటది. అంటే ఏదో ఎళ్లి పియానోలు ఇయి గాకుండా చిన్న చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌తో బ్రహ్మాండమైనటువంటి సంగీతాలు గూడా చేస్తా ఉంటారు. పల్లెటూర్లలో కేవలం పల్లెటూర్లలోనే ఈ కళ మనం చూడగలం. అలాంటి వారు ఇంకెప్పుడు పైకొస్తారు సార్? అంటే అలాంటి వారు డిమాండ్‌ని బట్టి పైకొస్తారు. ఓకే. వాటికి ఇప్పుడు డిమాండ్ తగ్గింది. అహా! అంటే నేననేది సార్. అది చెప్తున్నాను. దానికి సంబంధించిన డిమాండ్ తగ్గింది. ఓకే. వాళ్ళు చితికిపోతున్నారు. కరెక్ట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కళాకారులకు, డప్పు కళాకారులకు కానీ, మీరు చెప్పినటువంటి ఈ వయలిన్‌కి సంబంధించిన సన్నాయి. శాస్త్రీయ వీళ్ళకి కానీ, కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్ పెట్టారు. రూ. 3000 పెన్షన్ పెట్టారు. అది రేషన్ పెట్ల. నెలకా సార్? నెలకు రూ. 3000 పెన్షన్. ఓకే. ప్రతి నెల. అంటే ఈ సారీ. డప్పు క్లారిటీ కళాకారులకి. కోసం అడుగుతున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు ప్రతి నెల రూ. 3000 అహా! ప్రతి నెల డప్పు కళాకారులకి, సన్నాయి మేళం వీళ్ళందరికీ 3000 ఇస్తున్నారు సార్. ఇస్తారు. అంటే పెన్షన్ కాకుండా 3000. పెన్షన్ అంటే 60 సంవత్సరాలు దాటినోళ్ళకి అదే పెన్షన్ ఇస్తారు. 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తారు. అంటే ఓకే. రిటైర్మెంట్ అయినోళ్ళు 60 ఏళ్ళు దాటుతారు. కాబట్టి ఆ పెన్షన్ వస్తుంది. ఓకే. ఈ లోపు 60 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళకి ఓకే. 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 కళాకారులకు సంబంధించి 3000 పెన్షన్లు ఇస్తారు. ఓకే. అది రేషన్ లేదు. ఒక ఓకే. ఒక 2 పెన్షన్లు ఇచ్చేసేసి ఆపడం అనేది లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అదే గొప్పది. చాలా గొప్పది. ఏంటయ్యా అంటే అర్హత ఉంటే చాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో ఏముండేదంటే ముందు ఒక 100 పెన్షన్లు ఉంటే 200 మందికి పెన్షన్లు రావాల్సి వస్తే ఈ 200 మందిలో ముందోడు చచ్చిపోతే గాని వీళ్ళకి పెన్షన్ రాదు. ఇది క్లియర్‌గా ఉంది చూడు. ఆ 100 మందిలో ఒకళ్ళు చచ్చిపోతేనే ఈ 200 మందిలో ఒకళ్ళకి పెన్షన్ ఇస్తారు. అయితే సార్ నేను మిమ్మల్ని ఈ విషయం ఈ చనిపోయిన వాళ్ళ పెన్షన్‌లు ఇది చాలా పెద్ద గోలుంది సార్. హ్మ్. అంటే నేను ఆల్ ఓవర్ ఏపీ గ్రౌండ్ తిరుగుతున్నాను కాబట్టి చాలా నియోజకవర్గాలు కవర్ చేశాను. ఎంతోమంది అభ్యర్థులతో మాట్లాడినాను. ప్రజలతో కూడా మాట్లాడినాను. వాళ్ళు కొంతమంది నాకు చెప్పేదేంటంటే సార్, అయ్యా మా వార్డ్‌లో ఒక ముగ్గురు, నలుగురు చనిపోతారు. అంటే ఈ ప్రభుత్వం అనే కాదు సార్ జనరల్‌గా జరిగేది. ఇద్దరు, ముగ్గురు చచ్చిపోతారు. వాళ్ళ నేమ్ ఎంటర్ చేయరు. ఆ డబ్బులు వెనక నుంచి నొక్కేస్తారయ్యా అంటారు. నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్ గ్రౌండ్ మీద. ఇలాంటి వాళ్ళు పట్టించుకోవాలి ఇట్లాంటివి. అసలు అదే వాలంటీర్ వ్యవస్థ. ఓకే. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు ఎక్కడా కూడా స్కామ్ లేదు. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు. అసలు రాజకీయ నాయకులతో కూడా అవసరం కూడా లేకుండా పోయింది. భర్త చనిపోయాడు. వెంటనే వాళ్ళే వస్తారు. దానికి సంబంధించినటువంటి కర్మకాండలకి డబ్బులు అందిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అర్హత పత్రాలు ఇస్తారు. వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్లుగా చేస్తారు. అసలు మీరు జనాలను అడగండి. అర్హత ఉండి పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉండరు అసలు. లేదు. టెక్నికల్‌గా వాళ్ళలో ఏదన్నా లోపం ఉంటే తప్పితే. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆ పాలనలో కీలకం వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ లేకపోతే పేదవాళ్ళ పరిస్థితి బానిస బతుకులవుతాయి. బానిసత్వానికి ఈ జన్మభూమి కమిటీ ఉంటే బానిసలుగా కర్మాగారంగా జన్మభూమి కమిటీ ఉంది. స్వేచ్ఛ బానిస సంఖ్యలు తెంచినటువంటి కర్మాగారంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది.